బొమ్మల కథలు. సిరిపురంలో సత్తిబాబు, శాంతి అనే దంపతులు ఉండేవారు. శాంతి కాస్త పొదుపరి. కాస్త అంటే ఎంతో అంతో కాదండి, మోతాదెక్కువగానే పొదుపరి. దానికి సత్తిబాబు పెట్టిన పేరు పిసినార్తనం. నిత్యకృత్యాల్లో వాడే వస్తువుల్ని కూడా చాలా పొదుపుగా ఉపయోగిస్తుంది. ఆ పొదుపు తట్టుకోలేక సత్తిబాబు తలమునకలవుతూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు చలికాలం మొదలైంది. ఒకరోజు ఉదయాన్నే సత్తిబాబు తన భార్య శాంతి దగ్గరకొచ్చి, శాంతి, చలి చంపేస్తోంది, కాస్త వేడిగా టీ పెట్టివ్వవు? శాంతి లోపలికి వెళ్లి కప్పుతో వేణీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని చూడకుండా సత్తిబాబు తాగుతాడు. అబ్బా శాంతి, నిన్ను టీ అడిగితే రుచి పచి లేకుండా ఇచ్చావేంటి? ఏంటండి ఉదయాన్నే మీ గోల? నన్ను నా పని చేసుకొనివ్వకుండా విసిగిస్తున్నారు. ఏంటి, నేను నిన్ను విసిగిస్తున్నానా? చలిగా ఉంది, కాస్త వేడిగా టీ ఇవ్వమని అడిగితే ఇలా రుచి పచి లేకుండా ఇచ్చావు. నాకు వేణీళ్లు తాగుతున్నట్టుగా ఉంది. వేణీళ్లు తాగినట్టుగా ఉండడమేంటండి? నేనిచ్చింది మీకు వేణీళ్లే. ఏంటి, వేణీళ్ళిచ్చావా? నేనడిగింది టీ కదా. ఉదయాన్నే టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాను. అందుకే మీకు వేణీళ్ళిచ్చాను. వేణీళ్లు తాగితే మంచిదని నీకెవరు చెప్పారే? ఆ విషయాన్ని ఎవరైనా చెప్పాలా ఏంటి? ఉదయాన్నే పరగడుపున వేణీళ్లు తాగితే ఒంట్లోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజంతా హుషారుగా ఉంటారు. మీ జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఎవరో మాట్లాడుతుంటే విని తెలుసుకున్నావా? కాదండి, పేపర్లో చదివి తెలుసుకున్నాను. ఏదో చలిగా ఉంది, కాస్త టీ తాగితే ఒళ్ళు వేడెక్కుతుందని నిన్ను టీ అడిగితే నీ పిసినార్తనం మొత్తం నామీ చూపిస్తున్నావా? చూపించకపోతే ఇంత ఉదయాన్నే పాలు, పంచదార ఖర్చు చేయమంటారా? అదే సంగతి. పాలు పంచదార ఖర్చవుతాయని నాకు టీ ఇవ్వవా? అయినా ఇంట్లో సంపాదించేది నేనే కదే. నాకు టీ తాగే భాగ్యం కూడా లేదా? ఇంట్లో ఎవరు సంపాదించారు అనేది ముఖ్యం కాదండి, ఎవరెంత పొదుపు చేశారు అనేదే ముఖ్యం. నీ పొదుపు తగలెట్ట. చలికి వణికి చేస్తూ ఉంటే ఇక్కడ కూడా నీ పిసినార్తనం చూపిస్తావా? మీకు నా పిసినార్తనమే కనిపిస్తుందండి, నా పొదుపు కనిపించటం లేదు. రేపటి రోజున మనం ఎంత వెనకేశామనేదే చూస్తారు తప్ప ఎంత ఖర్చు చేశామనేది ఎవ్వరూ చూడరు. భర్త సంపాదిస్తుంటే భార్య దాన్ని పొదుపుగా వాడాలి. అంతేగాని ఇలా టీ, కాఫీల కోసం దుబారా ఖర్చులు చేయకూడదు. చలిగా ఉంది, కాస్త టీ ఇవ్వమన్నందుకు నాకింత సోది చెప్తావా? మీకు నా మాటలు సోదిలాగానే ఉంటాయండి. నేను మన రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. సరైన సంపద లేకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తల్లి, నీకో దండమే. బుద్ధి తక్కువై నిన్ను టీ అడిగాను. నువ్వు ఏకంగా భవిష్యత్తు, సంపదలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నాకు టీ వద్దు, ఏమీ వద్దు, పా అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. శాంతి వంటగదిలోకి వెళ్తుంది. సత్తిబాబు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. పనికి వెళ్డానికి తయారై బయటికొస్తూ, శాంతి, టైం అవుతోంది, త్వరగా నా భోజనం క్యారేజ్ తీసుకురా. శాంతి లోపల్నించి తనకొక్క క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తుంది. అది చూసిన సత్తిబాబు ఇలా అంటాడు. శాంతి, ఏంటిది? రోజు రోజుకి నా క్యారేజ్ సైజు తగ్గిపోతూ వస్తోంది. మీరు మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తింటే పన్లో నిద్రొస్తుందండి. మరీ ఇంత తక్కువగా తింటే నీరసం వస్తుందేమోని. అదేం కాదు, మీరు భోజనం ఎక్కువగా తినేస్తున్నారు, అందుకే తగ్గించాను. ఏ, తింటే ఏమవుతుందే? పనిచేసేవాణ్ణి ఆ మాత్రం తినకూడదా? మీరధికంగా తిని తిని ఒంటి నిండా కొవ్వు పేరుకుపోయి అది గుండెకు చేరి మీ గుండెపోటొస్తే నాకెవరి దిక్కు? మీకేవైనా అయితే నా పరిస్థితేంటి? అందుకే మీరు తిండి తగ్గించాలి. అబ్బా శాంతి, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. తిండి తింటే నాకేమవుతుంది? అదంతేనండి, మీరు తిండి తగ్గించాల్సిందే. లేకపోతే ఈ మధ్య 10 కేజీల బియ్యం పట్టుమని నెల రోజులు కూడా రావడం లేదు. నీ పిసిని గొట్టుతనం తగలట్ట. మొగుడికి తిండి కూడా పెట్టకుండా పొదుపు చేసి ఏం సాధిస్తావే నువ్వు? చూసారా చూసారా, మళ్ళీ నన్ను పిసినారి అంటున్నారు మీరు. నేనేమో మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు నన్ను పిసినారి అంటారా? నువ్వు మళ్ళీ శోకాలు మొదలు పెట్టమాకే. నేను దీంతోనే సరిపెట్టుకుంటానులే. అని శాంతి చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుని
సైకిల్ మీద పనికి వెళ్తాడు. సత్తిబాబు పనికి వెళ్లి తన పని పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం ఆలస్యంగా ఇంటికొస్తాడు. తనొచ్చేసరికి చీకటి పడుతుంది. శాంతి ఇంట్లో తన పని ముగించుకుని సత్తిబాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. చలికాలం కావడం చేత సత్తిబాబు వణుకుతూ ఇంటికొస్తాడు. ఏంటండి, ఈరోజు బాగా ఆలస్యంగా వచ్చారు? ఈ రోజు పని పూర్తయ్యేసరికి బాగా ఆలస్యమైపోయిందే. తిరిగి వస్తూ ఉంటే ఈ చలికి సైకిల్ మీద రావడానికి చాలా ఇబ్బంది అవుతోంది. ఈ రోజు చలి చాలా ఎక్కువగా ఉంది. చలికి నా ఒంట్లో నవనాడులు నాట్యం చేస్తున్నాయి. నిజమేనండి, ఈరోజు చలి కాస్త ఎక్కువగానే ఉంది. రండి, ముందు స్నానం చేద్దురుగాని. ఈ చలికి చన్నీళ్లతో స్నానం చేయలేనే. ఇప్పుడు నిన్ను వేణీళ్లు పెట్టమని అడిగితే నువ్వు నాకు ఇంకో పురాణం చెప్తావు. అయితే భోజనం చేద్దురు పదండి. నువ్వు నాకు పెట్టే భోజనం ఎంతుంటుందో నాకు తెలిసే. కాని దానికంటే ముందు మనం చలిమంట వేసుకుందాం. చలిమంట? అవును, చలిమంటే. దారిలో నేనొచ్చేటప్పుడు చాలా మంది చలిమంటలు వేసుకుని వాటి చుట్టూ కూర్చున్నారు. మనం కూడా చలిమంట వేసుకుందామే. సరే సరే, వేసుకుందాం గాని ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. సత్తిబాబు లోనికి వెళ్ళి బట్టలు మార్చుకుని బయటికొస్తాడు. చలిమంట కోసం అటూ ఇటూ చూస్తాడు. శాంతి, ఎక్కడున్నావు? చలిమంట వేసుకుందాం అన్నాను కదా, త్వరగా రా. శాంతి సత్తిబాబు దగ్గరకొస్తుంది. ఇంకా చలిమంటకి ఏర్పాట్లు చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? చలిమంటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశానండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? ఎక్కడే? నాకెక్కడా కనిపించటం లేదు. మీ 2 చేతులు ముందుకు చాపండి అని అగ్గిపెట్టె తీసి ఒక అగ్గిపుల్ల గీసి తన 2 చేతుల మధ్యలో పెడుతుంది. అబ్బా శాంతి, ఏంటిది? చలిమంట కావాలన్నారు కదా, ఇదిగో మంట, త్వరగా చలి కాచుకోండి. శాంతి చేసిన పనికి సత్తిబాబు ఆశ్చర్యపోతూ, అగ్గిపుల్ల వేడి నాకు చలిమంట అంటే నా ఇంట్లో నాకు చలిమంట వేసుకునే యోగం కూడా లేదన్నమాట. మీ ఒక్కరి చలి కోసం ఎన్ని పుల్లలు వృధా చేయమంటారు? అందుకే ఇలా ఏర్పాటు చేశాను. మీకు చాలకపోతే చెప్పండి, ఇంకొక అగ్గిపుల్ల గీస్తాను. అగ్గిపుల్లతో ఎవరైనా చలి కాచుకుంటారా? శాంతి, రాను రాను నీ పిసినార్తనంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. లేకపోతే ఇప్పుడు మీకు చలిమంట వేయడానికి కట్టెలెక్కడి నుంచి తీసుకురావాలి? కట్టెలు లేకపోతే లేవని చెప్పాలి గాని ఇలా అగ్గిపుల్లతో చలిమంట వేసి చలి కాచుకోమండం ఎంతవరకు సబబు చెప్పు? ఇప్పుడు మీకు చలి తగ్గిందా లేదా? నువ్వు చేసే పనులకి చలితో పాటు నా మత్తి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే వెళ్ళి పడుకోండి. అంతకన్నా ఇప్పుడు నేనేం చేయగలను? నాకు బుద్ధి తక్కువై నిన్ను చలిమంట అడిగాను. మీకంతగా చలివేస్తే లోపల దుప్పట్లున్నాయి, అవి తీసి కప్పుకోండి అనేసరికి సత్తిబాబు అలిగి లోపలికెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తెల్లవారినా సరే నిద్రలేవడు. శాంతి వచ్చి సత్తిబాబుని నిద్రలేపుతుంది. ఎంతసేపటికి లేవకపోయేసరికి దుప్పటి తీసి చూస్తుంది. సత్తిబాబుకి జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటాడు. అయ్యో, ఏంటండి ఇది? మీ ఒళ్ళు కాలిపోతోంది. అవునే, రాత్రి చలి ఎక్కువ అవ్వడం వల్ల జ్వరం వచ్చింది. అయ్యో, మీరు రాత్రి చలిగా ఉంది, చలిమంట వేయమని అడిగారు. కాని నేనే నా పిసినార్తనం వల్ల మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే ఈరోజు మీకు జ్వరం వచ్చింది. ఉండండి, ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను అని శాంతి డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ గారొచ్చి సత్తిబాబుని పరీక్షిస్తారు. సత్తిబాబు తన గోడు డాక్టర్ గారికి విన్నవించుకుంటాడు. సత్తిబాబు బాధను అర్థం చేసుకున్న డాక్టర్ శాంతి దగ్గరకొచ్చి ఇలా అంటారు. చూడండి, మీ ఆయన గారికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఒంటికి వేడి తగలాలి. అదేవిధంగా మందులు వాడేటప్పుడు టీ గాని కాఫీ గాని ఇవ్వండి. ప్రస్తుతం వాతావరణ ప్రభావం వలన చలి ఎక్కువగా ఉంది. ఆయనకు నేను చెప్పినవన్నీ చేయకపోతే జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ శాంతికి చెప్పి మందులిచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. శాంతి తన మనసులో ఇలా అనుకుంటుంది. మా ఆయన నిన్న అడిగినప్పుడే కాస్త చలిమంట వేయాల్సింది. నేనే నా పిసినార్తనం వల్ల పట్టించుకోలేదు. ఈరోజు జ్వరం వచ్చి కూర్చుంది. డాక్టర్ గారికి డబ్బులు క్షవరం అయింది. సర్లే, డబ్బులు పొదుపు చేద్దామని ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? ఆ డాక్టర్ గారు చెప్పిందేదో ఆయనకి చేసి పెడతాను అని డాక్టర్ చెప్పినట్టుగా సత్తిబాబుకి చలిమంట వేసి మందులు వేసేటప్పుడు
తను అడిగినట్టుగా టీ ఇస్తుంది. సత్తిబాబు మందులు వాడి కొద్ది రోజుల్లో కోలుకుంటాడు. కోలుకున్నాక యథావిధిగా సత్తిబాబు తన పనికి తాను వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు మళ్ళీ సత్తిబాబు పన్నించి ఇంటికి రాగానే శాంతిని పిలిచి, శాంతి, ఈరోజు కూడా కాస్త చలి ఎక్కువగానే ఉందే, చలిమంట వేసుకుందామా? అని అనగానే శాంతి మళ్ళీ అగ్గిపెట్టె తీసుకొని అతని దగ్గరకొస్తుంది. ఓసిని అమ్మ, వద్దు. ఇదేమిటి, మళ్ళీ అగ్గిపెట్టెతో చలిమంట? అబ్బా! అనంటాడు. అలా శాంతి తన పిసినార్తనంతో భర్తను రోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సత్తిబాబు తన భార్యలో ఎప్పుడు మార్పు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. పచ్చని వరి చేలతో కళకళ్లాడే ఆ పల్లెటూర్లో ధర్మయ్య, కర్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. ధర్మయ్య పెద్దవాడు, కర్మయ్య చిన్నవాడు. వారిద్దరూ కలిసి పంటల వర్తకం చూసుకునేవారు. ధర్మయ్య చాలా నిశ్శబ్దంగా, ఆలోచనాపరుడిగా ఉండేవాడు. కర్మయ్య ఉత్సాహవంతుడు, కాని తొందరపాటెక్కువ. కాలక్రమేణా ధర్మయ్య మాట్లాడకపోవడం, తన ఆలోచనలను పంచుకోకపోవడం వల్ల కర్మయ్య మనసులో అపార్థాలు, కోపం పెరిగిపోయాయి. ఒకరోజు సాయంకాలం ధాన్యాన్ని నిల్వ ఉంచే చోట ఇద్దరూ లెక్కలు చూస్తున్నారు. కర్మయ్య అసహనంగా, అనయ్య, నువ్వీ కొత్త వర్తకపు ఒప్పందం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వంతా నీ ఇష్టం వచ్చినట్లుగా చేసి సంతకం పెట్టావు. నేను నీతో సమానంగా వర్తకం చూసుకుంటున్నాను కదా. ధర్మయ్య లెక్కల చిట్టా వైపు చూస్తూ, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది కర్మయ్య? పనైపోయింది కదా. మంచి ధరకే ధాన్యాన్నమ్మాం. పని అయిపోవడం గురించి కాదన్నయ్యా. నువ్వు నన్ను నమ్మడం లేదా? లేక నేను ఈ పనులకు పనికిరానని అనుకుంటున్నావా? నువ్వెప్పుడూ నిశ్శబ్దంగా ఉంటావు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. కర్మయ్య, నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాన్రా? నువ్వు నా తమ్ముడివి. ఈ వర్తకం మనిద్దరిది. మనిద్దరిది అయితే నువ్వెందుకు ప్రతి నిర్ణయాన్ని దాచిపెడుతున్నావు? గత సంవత్సరం మనం ఆ పెద్ద అప్పు తీసుకున్నప్పుడు కూడా నువ్వు నాతో చెప్పలేదు. నువ్వెప్పుడూ ఒక రాజులాగా ఉంటావు. నేను కేవలం నీ కింద పనిచేసే సేవకుళ్లాగా. కర్మయ్య, నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. నేను రాజుని కాదు, నేనీ కుటుంబ పెద్దను. కొన్ని విషయాలు నేనొక్కడ్నే చూసుకుంటే సరిపోతుందని అనుకుంటాను. అదే నీ పొరపాటు. నీ మనసులో మాట నువ్వు బయటికి చెప్పవు. నేను పదే పదే అడిగినా నీకెందుకు, నేను చూసుకుంటాను కదా అంటావు. నువ్వు నన్ను చిన్నపిల్లాడ్లా చూస్తున్నావన్నయ్యా. నీకు నాపై ఎటువంటి అభిమానం లేదు. అభిమానం లేకపోతే నేను నీకింత ఆస్తి ఎందుకిస్తాను చెప్పు? నువ్వు అడిగినంత డబ్బు నీకెందుకిస్తాను? కర్మయ్య కోపంగా, డబ్బు గురించి కాదన్నయ్యా, నాకు కావాల్సింది నీ ప్రేమ. నీతో కలిసి ఈ వర్తకాన్ని నిర్వహించాలనే ఉత్సాహం. నేను కూడా ఏదైనా తెలివైన సలహా ఇవ్వగలనేమో అని అనుకోవాలి కదా నువ్వు. అసలు నువ్వు నన్నెందుకు అడగవు? నువ్వు నా మనసును అస్సలు అర్థం చేసుకోవన్నయ్యా. నేను అర్థం చేసుకున్నాన్రా కర్మయ్య. ఈ వర్తకంలో చాలా ఒత్తిడెక్కువ. నువ్వు ఉత్సాహవంతుడివి. నీ జీవితం సంతోషంగా ఉండాలి. నేనీ కష్టాలన్నీ చూసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావని నా ఆలోచన. అంటే నువ్వు నాకు దానం చేస్తున్నావా? నేను సుఖంగా ఉండడానికి నేను కష్టపడగలను. కానీ నీ మనసులో మాట బయటికి చెప్పుకోవడం వల్ల నేను బాధపడుతున్నానన్నయ్యా. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్విలాగే ఉంటే నేను ఈ వర్తకం నుండి విడిపోతాను. ధర్మయ్య ఆశ్చర్యంగా, కర్మయ్య, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఒంటరిగా ఈ వర్తకాన్ని ఎలా చూసుకుంటాను? ఒంటరిగా చూసుకోవడం నీకే ఇష్టం కదన్నయ్యా. నేను విడిపోతే నువ్వింకా స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్టుగా వర్తకాన్ని నడుపుకోవచ్చు. నా నిర్ణయం ఇదే. ధర్మయ్య నిశ్శబ్దంగా తల వంచుకుంటాడు. చూడు, మళ్ళీ నీ నిశ్శబ్దం. నీ మనసులో మాట ఏంటో ఇప్పటికైనా చెప్పన్నయ్యా. నువ్వేమనుకుంటున్నావు అసలు? ధర్మయ్య నెమ్మదిగా, నువ్వు కోరుకున్నదే అవుతుంది కర్మయ్య. నేనేం మాట్లాడలేను. కర్మయ్య కోపంతో అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు. కర్మయ్య వర్తకం నుండి విడిపోతానని చెప్పడంతో ధర్మయ్య తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. కర్మయ్య వెళ్ళిపోయిన తర్వాత వారి అమ్మమ్మ సావిత్రమ్మ ధర్మయ్య దగ్గరకొచ్చింది. అబ్బాయ్ ధర్మయ్య, ఏంట్రా గొడవ? వాడు కోపంగా వెళ్ళిపోయాడు. నువ్వెప్పుడూ మాట్లాడకుండా ఎందుకుంటున్నావు? ధర్మయ్య కన్నీళ్ల నాపుకుంటూ, అమ్మమ్మా, వాడికి నాపై ఎందుకంత కోపం?
నేను వాడికి ఏమీ ఇవ్వకుండా ఉన్నానా? నువ్వు డబ్బిచ్చావురా, కాని నువ్వు నీ మనసులో మాట ఇవ్వలేదు. నువ్వొక రాతి బొమ్మలాగా మారిపోయావు. నేనేం చెప్పగలనమ్మమ్మా? నేను చెప్పాల్సిన మాటలు ఏముంటాయి? అన్ని మాటలు ఉంటాయిరా. నువ్వాణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో చెప్పాలి. నువ్వెందుకీ వర్తకపు కష్టాలన్నీ ఒక్కడివే చూసుకుంటున్నావో చెప్పాలి. నీ నిశ్శబ్దమే వాడికి విషంగా మారుతోంది. నా నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద కారణం ఉంది అమ్మమ్మా. అది వాడికి తెలిస్తే వాడి వర్తకాన్ని వదిలి నా గురించి బాధపడతాడు. దేని గురించి బాధపడతాడురా? ధర్మయ్య నెమ్మదిగా. అమ్మమ్మా, నన్ను చాలా కాలంగా ఈ తలనొప్పి బాధ పెడుతోంది. గత కొన్ని నెలలుగా అది మరీ ఎక్కువైంది. ఈరోజు కూడా నాకు మాట మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఉంది. సావిత్రమ్మ ఆందోళనగా, ఏమిట్రా నువ్వనేది? తలనొప్పిగా ఉందా? నువ్వెప్పుడూ చెప్పనే లేదు. మరీ వైద్యుణ్ణి సంప్రదించావా? వైద్యుణ్ణి సంప్రదించానమ్మమ్మా. ఆయన ఇది నా వర్తకపు ఒత్తిడి వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వస్తోందని చెప్పారు. కానీ నేను కర్మయ్యకు చెప్తే వాడు ఆందోళన చెంది వర్తకం మానేస్తాడు. అందుకని నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావా? అవునమ్మమ్మా, వాడు సంతోషంగా ఉండాలి. వాడు ఉత్సాహంగా భయం లేకుండా వర్తకం చూసుకోవాలి. నేను వాడికి నా బాధ చెప్తే వాడి ధైర్యం తగ్గిపోతుంది. అందుకే నేను ప్రతి పనిని రహస్యంగా తొందరగా పూర్తి చేసేవాణ్ణి, వాడేం కష్టపడకూడదని. సావిత్రమ్మ కన్నీళ్లతో, అబ్బా, నీకంత బాధ ఉంటే వాడు ఆ మాత్రమైనా చూడాలి కదా. నువ్వు చేసిన సాహసం గొప్పదేరా. కానీ ఆ మాట నువ్వు మనసులో దాచుకోవడం వల్ల వాడికి నువ్వు అహంకారం చూపిస్తున్నావనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలమ్మమ్మా? వాడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు. ఈ క్షణమే వాడు వెళ్ళకముందే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళరా. నువ్వు నీ బాధను దాచకు. కర్మయ్య, నువ్వు నిన్ను ప్రేమించే మనిషిని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పు. ధర్మయ్య ఆ బాధని పట్టుకుని కర్మయ్య ఇంటికి వెళ్ళాడు. కర్మయ్య తన గదిలో కోపంగా కూర్చుని ఉన్నాడు. కర్మయ్య, నేను లోపలికి రావచ్చా? కర్మయ్య వెనక్కి తిరగకుండా, నీకు నాతో ఏవైనా మాట్లాడాలనుందా అన్నయ్య? నేను నా నిర్ణయం చెప్పాను కదా. మాట్లాడాల్సింది ఉందిరా. నువ్వు నా గురించి, నా నిశ్శబ్దం గురించి అపార్థం చేసుకున్నావు. ఈ రోజు నేను నా మనసులో మాట చెప్తాను. చెప్పన్నయ్యా, నువ్వెంత గొప్పవాడివో, నేనెంత పనికిరానివాణ్ణో చెప్పు. ధర్మయ్య గొంతులో వణుకుతూ, కర్మయ్య, నువ్వు నా తమ్ముడివిరా. నువ్వు చిన్నప్పటి నుండి ఉత్సాహంగా ఉండేవాడివి. నీకెటువంటి కష్టాలు రాకూడదని నేను అనుకున్నాను. కష్టాలు రాకూడదంటే నువ్వు నన్ను దూరంగా పెట్టాలా? లేదురా, నేను నిన్ను దూరం పెట్టలేదు. నేను నా బాధని దాచిపెట్టాను. నాకు కొన్ని నెలలుగా ఈ తలనొప్పుంది. అది రోజు రోజుకి పెరుగుతోంది. డాక్టర్ గారు ఒత్తిడి తగ్గించుకోవాలి అన్నారు. కర్మయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతూ, తలనొప్పా? ఎప్పుడన్నయ్యా? నువ్వెప్పుడూ చెప్పనే లేదు. నేను నీకు చెప్పి నిన్నెందుకు భయపెట్టాలి? నువ్వు ఈ విషయం తెలిస్తే వర్తకం గురించి ఆలోచించడం మానేసి నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతావు కదా. అందుకే నేను తొందరగా పనులన్నీ చూసేసుకుంటే నువ్వు విశ్రాంతి తీసుకొని సంతోషంగా ఉంటావని అనుకున్నాను. కర్మయ్య ధర్మయ్య దగ్గరకొచ్చి అతని చేతిని పట్టుకుని, అన్నయ్య, నువ్వెంత పిచ్చివాడివి. నువ్వింత పెద్ద బాధని మనసులో దాచుకుని నేను నిన్ను అపార్థం చేసుకునేలా చేశావు. నేను నిన్ను అహంకారి అనుకునేలా చేశావు. ధర్మయ్య కళ్ళల్లో నీళ్లతో, నాకు అహంకారం లేదురా. నీ కష్టం రాకూడదన్న అభిమానం మాత్రమే ఉంది. అందుకే నేను నా మనసులో మాటను దాచిపెట్టాను. అన్నయ్య, నువ్వు నీ బాధను తగ్గించాలనుకున్నావు. కానీ నువ్వు దాచిన ఆ మనసులో మాట నాకింకా పెద్ద బాధనిచ్చింది. నాకు నువ్వు డబ్బివ్వడం కంటే నువ్వు నన్ను నమ్మి ఈ విషయం చెప్పకపోవడం ఎంతో బాధ పెడుతోంది. అది నా పొరపాటు కర్మయ్య. నేను దాచి ఉంచుండకూడదు. నువ్వు వెంటనే వైద్యుడి దగ్గరికెళ్ళన్నయ్యా. మన వర్తకం గురించి నువ్విక బాధపడకు. ఇకపై మనిద్దరి బాధలు ఒకటే. నేనీ వర్తకాన్ని చూసుకుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం కంటే ఎక్కువేది ముఖ్యం కాదన్నయ్యా. ధర్మయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు నా తమ్ముడివిరా కర్మయ్య. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు. నిస్సందేహంగా నా కోపమంతా నువ్వు నన్ను దూరం పెడుతున్నావనిపించినందుకే.
నువ్వు నన్ను నమ్మితే నీ కష్టం నా కష్టం అవుతుంది కదన్నయ్యా. ఇకపై నేనేది దాచన్రా. మనసులో మాట దాచుకుంటే అది బంధాన్ని విడదీస్తుందని ఈ రోజు నాకు తెలిసింది. ధర్మయ్య కర్మయ్యలు కౌగిలించుకున్నారు. ధర్మయ్య వెంటనే వైద్యుడి దగ్గరికెళ్లాడు. కర్మయ్య వర్తకపు ఒత్తిడిని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. వర్తకం మరింత వృద్ధి చెందింది. వారిద్దరి బంధం ఎప్పటికీ విడిపోనిదిగా మారింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, బంధాలలో మనసులో మాట దాచుకోవడం వల్ల అది అపార్థాలకు, అపనమ్మకానికి దారితీస్తుంది. నిజమైన ప్రేమ, అనుబంధం నిశ్శబ్దంగా ఉండవు. మనసులో మాటని భయం లేకుండా నిస్వార్థంగా పంచుకోవడం వల్లనే బంధాలు బలపడతాయి.